అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ విశ్వమంతటిలో నిజమైన సంపదలు విశ్వాసులను కృపా సమృద్ధి భాగ్యవంతులుగా చేస్తాయి. మనల్ని దాస్యములో ఉంచింది పాపము గనుక, విముక్తి అంటే పాప క్షమాపణ కూడా. మనలను విడిపించేందుకు క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ధారపోశాడు. మంచి ప్రవర్తన ద్వారా పాప క్షమాపణను సంపాదించుకోలేము. అది క్రీస్తు విశ్వాసులకు దేవుడు ఉచితంగా ఇచ్చినది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.